కడపలోని సిఎస్ఐ స్కూల్ ఆవరణంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటూ బీజేపీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ సిఎస్ఐ స్థలాలను నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని ఆరోపించారు. స్కూల్కు కేటాయించిన భూములను ఇతరులకు అప్పగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ అండదండలు ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అవసరమైతే సిఎస్ఐ ఆస్తుల నిర్వహణను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక రంగాలలో సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ప్రపంచంలో అనేక దేశాలు డీప్ స్టేట్ పేరుతో ఆ దేశాలు పతనమవుతున్నాయో దానికి కారణాలు ఏంటివి ఏమనేది దాంట్లో భాగంగా ప్రతి దేశంలోకి వివిధ ఎన్జిఓలు ఎంటర్ అయ్యి అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఏదో ఆ దేశపు ప్రజలకు మేమేదో మేలు చేస్తున్నామనే విధంగా ఎన్జిఓస్ను స్టార్ట్ చేసి ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి భూములు ఆక్యుపై అక్కడ ఇప్పించుకొని ప్రభుత్వంతోనే కొద్ది కాలం ఏదో మేము సేవ చేస్తున్నాం అనే విధంగా చేసి తర్వాత ఆ యొక్క ఎన్జిఓను పూర్తిగా క్లోజ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే భూములలో ఎటువంటి పర్మిషన్లు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించేసి మరియు ప్రైవేటు భవనాలు నిర్మించేసేసి వాళ్ళు అమ్ముకొని అదే సొమ్ముతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. అటువంటిదే ఇక్కడ కడప నగరంలో ఉన్నటువంటి సిఎస్ఐటిఏ. ఇది మామూలుగా మద్రాసు నగరంలో ఈ డైఓసి అనేది ఒక సంస్థ ద్వారా ఇక్కడ ఒక బిషప్ ద్వారా ఇక్కడ నడిపిస్తున్నారు దీన్ని. ఇది కొద్ది కాలము అక్కడ ఉన్న పక్కన వెనకాల భాగం ఉన్నటువంటి ప్రార్థనా మందిరం కావచ్చు, మన పక్కనే ఉన్నటువంటి విద్యా సంస్థ కావచ్చు, ఇది నడుపుతూ చాలా కాలము సేవ చేసినటువంటి ముసుగులో మనందరినీ మభ్యపెట్టి ఉన్నారు కడప నగర ప్రజలను, కడప జిల్లా ప్రజలను. తర్వాత మెల్లగా ఏదైతే బిషప్ నివాసం ఉంటున్నాడో ఆ నివాస గృహాన్ని రిలయన్స్ మార్ట్ అనే సంస్థ అక్కడికి ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేసి కోట్లాది రూపాయలు ఆర్జించేసినారు. అంటే ఇప్పటికీ కూడా బిషప్ ఉన్నటువంటి స్థలాన్ని ఒక ప్రైవేట్ సముదాయానికి, ఒక కార్పొరేట్ సంస్థకు అప్పంచేసేసి కోట్లాది రూపాయలు సంపాదించి ఉన్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి నిలబడి ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో 1987వ సంవత్సరంలోనే ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు కావచ్చు, సిఎస్ఐటిఏ సంస్థ కావచ్చు, డిఈఓ గారికి మార్టిగేజ్ చేసి ఉన్నారు. ఇది మేము ఈ 2.5 ఎకరాలను మేము విద్యా సంస్థలకు మేము ఇస్తున్నాము. ఇక్కడ విద్యా సంస్థలు నేర్పించేసి ఏదైతే బీద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు చదువు సంధ్యలు నేర్పించేసి వాళ్ళను అభివృద్ధి పథంలో నడిపిస్తాము, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిస్తామని. కానీ నేడు ఏం జరుగుతోంది? ఇక్కడే ఉన్నటువంటి దాదాపు 60 సెంట్ల స్థలాన్ని మళ్ళా ఒక కార్పొరేట్ సంస్థకు, ఒక వ్యాపార సముదాయానికి ఇచ్చేసి ఇక్కడ కూడా నిర్మాణం చేపడుతున్నారు. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే ఈ విధంగా అక్రమాలు, అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో వీటిని ప్రశ్నించడం కోసం మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు గేట్లు వేసేసి ఎవరు లోపలికి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసేసి వెళ్ళిపోయినారు. మేము దీనికి ఒకటే చెప్తున్నాం, ఆయనంత భయపడడానికి కారణము వాళ్ళు అవినీతి చేసి ఉన్నారు. ఈ విధంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి ఉన్నారు. ఏదైతే మీరు ఎన్జిఓస్ కానీ మిగతా సంస్థలు కానీ ఏదైతే భారతదేశ ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు మేము సేవలు చేస్తామని వచ్చి ఉన్నారో మీ వల్ల కాని రోజు ప్రభుత్వానికి తిరిగి భూములు అప్పగించేసి వెళ్ళిపోండి. అంతేకాని మీరు వ్యాపార సముదాయాలు, మీ సొంత భవనాలు నిర్మించుకొని ఉండడానికి కాదు. ఇది భారతదేశమేమి మీకేమి ఇక్కడ మీకు అన్నం పెట్టి పోషించడానికి ఇదేం మీ అత్తగారిల్లు కాదు. మీరు కేవలం ఇక్కడికి వచ్చింది కేవలం కొంతమందికి సేవ చేయడం కోసము. దీంట్లో కుడా అధికారులు కావచ్చు, కార్పొరేషన్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, డిఈఓ విద్యా సంస్థల అధినేతలు కావచ్చు, డిఈఓ ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరూ తలాపాపం తిలాపిడికెడు టైపులో ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క స్వలాభాల కోసము ఈ భూములన్నింటినీ ధారాదత్తం చేస్తున్నారు. దీనిని మేము భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటి నిర్మాణాలు ఇంకా ముందు జరిగితే దీన్ని ఇప్పటి వరకు స్టాప్ చేయాలి. ఇప్పటి వరకు జరిగినదాన్ని స్టాప్ చేసేసి ఈ సంస్థకి అప్పచెప్పేసి మీరు ఒకవేళ చేయలేని పక్షంలో భారత ప్రభుత్వానికి ఇక్కడ
ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్పేసి వెళ్ళిపోవాలని కోరుతున్నాము. లేని పక్షంలో మొత్తం హిందూ సంఘాలను అన్నింటినీ పిలిపించేసి ఏదైతే భారతదేశాన్ని మీరు అస్థిరపరచాలనుకుంటున్నారో ఈ విధంగా దీన్ని మీ ఉప్పు ఈ విధంగా సాగకుండా మీ కుయుక్తులు జరగకుండా మేమైతే అడ్డుకుంటామని తెలియజేసుకుంటున్నాను. కొందరు రాజకీయ నాయకులతో సపోర్టుతోనే ఇది కూడా జరిగిందని ఒక వర్గం ఆరోపిస్తుందన్న, దాని గురించి మీరు ఏమంటారు? దీంట్లో మీరు అడిగిన క్వశ్చన్లో కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారని ఇంతకుముందు ఇదే సిఎస్ఐ సంస్థకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు సంబోధించడం జరిగింది. మళ్ళా మరుసటి రోజే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు లంచం తీసుకొని మాకు పర్మిషన్లు ఇచ్చారు వీళ్ళకు అని చెప్పేసి అడగడం జరిగింది. మేము దీని మీద కూడా కంప్లైంట్ చేయదలిచాం. స్టేట్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి ఈ భూములకు సంబంధించి దీనికి సంబంధించిన అంత సమాచారాన్ని మేము చేరవేస్తున్నాము. ఏదైతే మా యొక్క పార్టీ పిలుపిచ్చిందో ఈ విధంగా అన్యాక్రాంతం అయిపోతున్నవి అన్నీ మేము సమీకరిస్తున్నాము. జిల్లాలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయని కడప నగరంలో కూడా ఈ స్థలంతో మొదలు పెడుతున్నాము. ఎక్కడెక్కడ అన్యాక్రాంతం అయ్యాయి, అయితే ఇదొక్క స్థలమే కాదు, డీకేటీ భూములు కావచ్చు, మిగతాటివి కావచ్చు, ఏవైనా సరే ప్రతి ఒక్కటి సమీకరించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తాము. ప్రతి ఒక్కటి ఈ రూములు అవన్నీ మొత్తం బిషప్ గారి ఖాతాలోకి చేరుతున్నాయని ఆరోపిస్తున్నారు ఒక వర్గం. మేము చెప్తున్నది అదే. ఏది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారి ద్వారా ఈ సేవా కార్యక్రమాలు చేయమని డైవోసి అనే సంస్థ చెన్నై నుంచి అతన్ని ఇక్కడ కేవలము అనుసంధానకర్తగా మాత్రమే నియమించింది. అతని ఆస్తులు అమ్ముకునేదానికి కాదు అతన్ని ఇక్కడ పెట్టింది. ఇక్కడ ఎవరైతే బిషప్లు వస్తున్నారో వాళ్ళు ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆదాయ మార్గాల కోసము కొన్ని వ్యాపార సముదాయాలు నిర్మించడము, అమ్ముకోవడము, పోతానడం జరుగుతుంది. దీన్ని మేము ఒప్పుకోవడం లేదు. మేము మా సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, అందరం కలిసి కూర్చొని చర్చించేసి ఈ కార్యక్రమాన్ని, తదుపరి కార్యక్రమం ఏ విధంగా ఉండాలా మొత్తం రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాను. బిషప్ గారి ఎలక్షన్లు జరిగినది ఇదే రిలయన్స్ మార్ట్ వాళ్ళు దాదాపు 3 కోట్ల రూపాయలు ఇదే బిషప్ గారికి అందజేసినట్టు ఉంటుంది. అదే చెప్తున్నాం మేము. ఏదైతే వ్యాపార సముదాయాలు నిర్మించుకుంటున్నారో ఆ కార్పొరేట్ సంస్థలు వాళ్ళు డబ్బు వెదజల్లుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సేవలు చేస్తున్నామని చెప్తున్నారో అటువంటి వాళ్ళు డబ్బులకు ఆశపడి ఈ ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం చేస్తున్నారు. అసలు వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైతే ఉన్నారో చైర్మన్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ రిజిస్టర్డ్ కాకుండా ట్రెజరరు, ఇంకొక సెక్రటరీ అనేటువంటి వ్యక్తులు ఏ విధంగా చేస్తారు? మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ చేసినటువంటి డైవోసి సెక్రటరీ సోలమన్ గారు మరియు ట్రెజరర్ మేరీ కుమార్ గారు రిజిస్టర్ చేసినారు. వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయని చేసినారు? ఏ విధంగా చేస్తారో వాళ్ళకు చేయాలంటే పైన ఉన్నటువంటి చైర్మన్ గారు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థకు చెందినటువంటి ఆ వ్యక్తి చేయాలి. వీళ్ళకు ఎటువంటి హక్కులు లేవు, వీళ్ళు అమ్మడానికి అసలు హక్కే లేదు. స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి. అన్యాక్రాంతంలో భాగంగా సిఎస్ఐ చర్చ్ కూడా బ్రిటిష్ కాలంలోనే 90 సంవత్సరాల లీజుకి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ 99 సంవత్సరాల లీజు అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకున్నామని అన్నారు. ఓకే, మాకేం సంబంధం లేదు. రెన్యువల్ చేసుకున్న తర్వాత దానికి ఏ పర్పస్కి వాడుతూ ఉన్నారు, ఆ పర్పస్ ఏంటి అనేది దాంట్లో మెన్షన్ చేసింటారు. ఇది ఈ సంస్థకు వాడింది డిఈఓకు మార్టిగేజ్ చేసిండారు. ఆ డిఈఓకు మార్టిగేజ్ చేసిన తర్వాత స్కూల్ కూడా సిఎస్ఐ స్కూల్ ఇంతకుముందు చాలా ఫేమస్ స్కూల్ ఇక్కడ, ఆ స్కూల్ను కూడా క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చినారు. ఇప్పుడు స్కూల్ కూడా అన్యాక్రాంతం అయిపోయింది, స్కూల్ కూడా నడవడంలే. అటువంటి స్కూల్ కూడా క్లోజ్ చేసి రిక్రూట్మెంట్ కూడా చేయకోకుండా, టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయకోకుండా వాళ్ళు ఈ స్థలాన్ని రాజకీయ నాయకుల అండలతో అమ్ముకొని ఈ పొలిటికల్ అఫీషియల్ అంటే కార్పొరేషను, కుడా అధికారులు, రెవెన్యూ అధికారులతో మాట్లాడుకొని దొంగ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు మనం చూస్తున్నాం. రోజు గత ప్రభుత్వంలో ఏ విధంగా దొంగ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు బయటపడుతున్నాయో మనం అందరం చూస్తున్నాం. వీళ్ళందరూ అమ్ముకొని పోయినాక మనం ఏం చేయలేం. అటువంటి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ ఒక స్టెప్ ముందుకేసి వాళ్ళు చేస్తున్న ఎన్జిఓ కార్యక్రమాలు ఏంటి, దాని అన్యాక్రాంతం అవుతున్నాయా లేదా, అదేవిధంగా ఈ కాంప్లెక్స్ కడతా ఉన్నారు, స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఏ విధంగా పొలిటికల్లో మేము మాట్లాడుతున్నాం అనేది స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చినప్పుడు అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి. అధికారులు చర్య తీసుకోకుండా మేము వచ్చి విజిట్ చేయని వస్తే గేట్లు వేసేస్తారు. అంటే విజిట్ చేసిన దానికే గేట్లు వేస్తానంటే ఇక్కడ ఎంత మతలబు జరుగుతుందో ప్రజలు కూడా ఆలోచించాలని మీ ద్వారా మేము కోరుకుంటా ఉన్నాం.